కాంగ్రెస్ ఆల్రెడీ గెలిచే అవకాశం ఉన్న చోట అక్కడ ముందుగానే ఖర్చు వేసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. వేసుకొని ఇవాళ అక్కడ చక్రం తిప్పాలని, తన సామ్రాజ్యాన్ని కొంత ఎక్స్పాండ్ చేయాలని ఉండే కలలు కన్నాడు. కానీ ఆ కళలన్నీ హైకమాండ్ అడియాసలు చేసి పడేసింది. అంటే కళలు కళ్ళ చేసింది. అంటే సామ్రాజ్యాన్ని విస్తరించాలనుకున్నటువంటి ఆశలు అడియాసలు చేశారు. అంటే ఇక్కడ పొలిటికల్ స్కెచ్ కూడా ఉంది వెనకాల. కేసీ వేణుగోపాల్ గారు జాతీయ స్థాయిలో జనరల్ సెక్రటరీ పార్టీకి ఉన్నాడు. మరోవైపు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్టీ వ్యవహారాలన్నీ కూడా ఆయనే చూసుకుంటారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి స్కెచ్ ఇంకోటి ఉంది అని ఒక చర్చ పొలిటికల్ వర్గాల్లో బాగా సాగింది. ఏంటి ఆ చర్చ అంటే, కేసీ వేణుగోపాల్ గారిని కేరళలో సీఎం గనక చేస్తే అక్కడ ఆ స్పేస్ కొంత అక్కడ వాక్యూమ్ ఉంటుంది. రాహుల్ గాంధీకి నమ్మిన బంటు కేసీ వేణుగోపాల్ కాబట్టి ఆయన్ని కేరళ రాష్ట్రానికి చెందినటువంటి నాయకుడు కాబట్టి ఆయన అక్కడ కేరళలో సీఎం చేసేస్తే ఇక ఆ యొక్క స్పేస్ ఏదైతే రాహుల్ గాంధీ కోటరీలో ఉన్నటువంటి స్పేస్లోకి రేవంత్ రెడ్డి గారి మనుషుల్ని వేం నరేందర్ రెడ్డి లాంటి వాళ్ళని అక్కడ ప్లేస్ చేయాలి. ఒకవైపు కేరళలో కేసీ వేణుగోపాల్ రెడ్డి కరుణ ఆశీర్వాదం రేవంత్ రెడ్డి గారి మీద ఉంటుంది. అట్లాగే జాతీయ స్థాయిలో అక్కడ వీళ్ళ మనుషులను కనుక ఆ యొక్క కోటరీలో ప్లేస్ చేస్తే ఇక రేవంత్ రెడ్డి గారికి తిరుగు ఉండదు అని ఆయన ఒక స్కెచ్ చేసుకున్నాడు. ఆ స్కెచ్ కాస్త మొత్తం ఇప్పుడు పటాపంచలు